ఫర్దర్ గా ముందుకెళ్దాం. ఫాస్ట్ గా, టైం లేదు. కోటేశ్వరమ్మ మేడం, మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఆఫ్టర్నూన్. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎదిగారు. వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వదిలేశారు. ఓకే, థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ సార్, యోగి సార్. ఒకళ్ళేమో లాంగ్ విజన్ చూశారు, ఇంకొకళ్ళేమో లాంగ్ విజన్ చూడలేకపోయారు. ఒకళ్ళు కష్టాలు తట్టుకున్నారు, ఒకళ్ళేమో మనకి ఎందుకులే అనుకున్నారు. సో దట్స్ వై. సూపర్ 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 సార్. ఒకళ్ళు లాంగ్ విజన్ చూశారు, ఒకళ్ళేమో కష్టాన్ని తట్టుకోలేక వదిలేశారు, ఒకళ్ళు విజన్ చూడలేదు. ఓకే, థ్యాంక్ యూ. విజయ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. అంటే మైండ్ సెట్ లో ఉంటది. కొంతమంది బిజినెస్ అన్నాక అప్ అండ్ డౌన్ అవుతా ఉంటది కదా. సో కోచెస్ వెళ్ళిపోతూ ఉండొచ్చు, కొంతమంది నిరుత్సాహపడి వెళ్ళిపోవచ్చు, కొంతమంది స్ట్రాంగ్ గా నిలబడి ఉంటారు. సో అది తేడా. ఓకే, మైండ్ సెట్ ని బట్టి కూడా ఉండిద్ది. ఓకే, సూపర్ మేడం, థ్యాంక్ యూ. నెక్స్ట్ పుష్ప మేడం. మేడం, ఒక్కళ్ళకి విజన్ అర్థమై ఉంటది, అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఎదుర్కొని నిలబడతారు. విజన్ తెలియని వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న ఆటంకాలు కూడా మైనస్ అయింది, అబ్బాయి ఇదంతా మన వల్ల కాదని నీకు వెళ్ళిపోతారు. విజన్ విజన్ విజన్. ఓకే ఓకే, విజన్ విజన్. ఇందాక యోగి సార్ చెప్పినట్టు, మేడం చెప్పినట్టు, విజన్ చూడకపోతే మనకి ఎందుకులే, మనకి సెట్ అవ్వదని వెళ్ళిపోతారు. సూపర్. ఓకే, నెక్స్ట్ వేణు సార్. మేడం, నాది కెమెరా ప్రాబ్లం ఉంది, ల్యాప్టాప్ లో కెమెరా ఓపెన్ అవ్వట్లేదు. ఓకే ఓకే, పర్లేదు, చెప్పండి. ఆఫ్ చేయలేదు. సో ఎందుకు వెళ్ళిపోయారంటే మేడం, హెర్బల్ లైఫ్ అనేది ఒక విజన్ ఉన్న బిజినెస్, సేమ్ టైం మన హెల్త్ కూడా. ఒకటి హెల్త్ ప్రాపర్ గా తీసుకోవాలి, హెల్త్ రిజల్ట్ రాకపోయినా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళిపోతారు. సెకండ్, మనం తీసుకొచ్చిన కోచ్ మనం సరిగా గైడెన్స్ చేయకపోయినా కానీ మధ్యలో వెళ్ళిపోతారు. మన కోచ్ మనతో పాటు సరిగ్గా లేకపోయినా కూడా వాళ్ళే సరిగ్గా లేరు, మనం ఎందుకు ఉండాలని నెగిటివ్ థాట్ తో వెళ్ళిపోతారు. అండ్ కోచ్ గైడెన్స్ ఉండి హెల్త్ రిజల్ట్ తీసుకొని పర్ఫెక్ట్ గా ఉండి మార్కెట్ ఎలా బిజినెస్ చేయాలి థాట్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా సక్సెస్ అయ్యి ఉంటారు మేడం. సక్సెస్ అయిన అతను అది వెళ్ళిపోయిన అతనైతే ఈ మూడు ఏదో రీజన్. సూపర్ సూపర్ సార్. సార్ చెప్పింది ఏంటంటే విజన్ చూడకపోయినా, లేకపోతే హెల్త్ రిజల్ట్ కరెక్ట్ గా లేకపోయినా ఒక కోచ్ అనే వాళ్ళు వెళ్ళిపోతారు. హెల్త్ కరెక్ట్ గా లేకపోయినా, ప్రాపర్ కోచ్ లేకపోయినా వెళ్ళిపోతారు అని చెప్పారు. ఓకే, సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరికి ఒకసారి క్లాప్స్ ఇస్తారా? నేను అడగగానే రెస్పాండ్ అయ్యి ఒకసారి క్లాప్స్ ఇవ్వరా? ఓకే, ఫర్దర్ గా మనం తెలుసుకుందాం. ఇక్కడ చూసారు, అసలు కోచ్ అంటే ఎవరు? కోచ్ అంటే ఎవరు? సో నేను ఇక్కడ ఒక డెఫినిషన్ కూడా ఇచ్చాను. చాలా మంది కోచ్ అంటే ప్రొడక్ట్స్ అమ్మే వాళ్ళే అనుకుంటారు, కానీ అది నిజం కాదు. అంటే ప్రొడక్ట్స్ ఒక్కటి అమ్మితే కోచ్ అయిపోరు కదా. సో కోచ్ అంటే ఏంటంటే మనకి హెల్త్ ని గైడ్ చేయాలి. ఒక కస్టమర్ గా వచ్చినప్పుడు వాళ్ళకి మోటివేషన్ కూడా ఇవ్వాలి. వాళ్ళకి లైఫ్ స్టైల్ ని మార్చడానికి మనం చూడాలి, అసలు వాళ్ళలోకి మనం వెళ్ళాలి. వెంటనే ఇప్పుడు నేను బిఫోర్ నాది అసలుకి బీటెక్ బ్యాక్గ్రౌండ్, అసలు నాకు హెల్త్ గురించి అసలు తెలియదు. నాది 10th లో నేను హెల్త్ రిలేటెడ్ చదువుకున్నాను. 10th అయిపోయిన తర్వాత నా 3 years డిప్లొమా ఇంజనీరింగే చదివాను. మాకు ఎక్కడ అసలు హెల్త్ పేరు కూడా రాదు. దాని తర్వాత నా బీటెక్ కూడా సాఫ్ట్వేర్, వేణుగోపాల్ సార్కి ఐడియా ఉండేది. మొత్తం మనకంతా మిషన్లు, టీవీలు, వాటి గురించి, కమ్యూనికేషన్ గురించే ఉండేది మాకైతే. సో నేను ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నా, నా లైఫ్ స్టైల్ మార్చుకున్నా, తినే విధానం విని 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 ట్రైనింగ్స్ అయ్యాను. ఇంకొకటి మనం ఎగ్జాంపుల్ అయ్యి ఉండాలి, నెక్స్ట్ లీడర్ అయ్యేవాడు ఉండాలి. సో కోచ్ అంటే ఇవి ఫస్ట్ మేజర్గా మనకు కావాల్సినవి. ఏమంటే హెల్త్ గైడ్ చేయాలి, మోటివేషన్ ఇవ్వాలి, లైఫ్ స్టైల్ మార్చాలి, ఎగ్జాంపుల్ అయ్యేలా ఉండాలి, మనమే లీడ్ బై ఎగ్జాంపుల్ ఉండాలి, లీడర్ అవ్వాలి. ఇవన్నీ ఒక్క రోజులో జరుగుతాయా? జరగవు కదా, అవునా కదా? ఒకసారి థమ్స్అప్ సింబల్ ఇవ్వండి. సో ఇవన్నీ ఒక్క రోజులో జరగవు మనకి, కానీ డే బై డే మనం ఇయర్ బై ఇయర్, 1 సంవత్సరానికి, 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి డైలీ మనం చేసే యాక్టివిటీస్ని బట్టి మనల్ని మనం మార్చుకుంటాం. ఓకేనా? ఫస్ట్ కోచ్ అంటే ఇదన్నమాట. నెక్స్ట్ మనం ప్రోడక్ట్ అమ్మే వాళ్ళం కాదు, ఒక బెటర్ లైఫ్ చూపిస్తున్నాం. అసలు హెర్బల్ లైఫ్ కోచ్ ఎందుకంటే ప్రోడక్ట్ అమ్మటం అనేది జస్ట్ ఒక రీటైల్ ఇన్కమ్, మనం సర్వే అవ్వడానికి అంతే. అది మనం ఒక బెటర్ లైఫ్ ఒక పర్సన్ చూపించడానికి మనం ఇందులో కోచ్ అవ్వాలి. నార్మల్ కోచ్ కాదు, వెల్నెస్ కోచ్. ఓకేనా?
అనేది సక్సెస్ అనేది బై లక్ రాదు. ఓకేనా? బై లక్ అంటే మనం నాట్ బిల్డ్ బై లక్ అంటే మనం లక్ ఉంటేనే హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అనేది రాదు. బిల్డ్ బై ది రైట్ మైండ్ సెట్, రైట్ స్కిల్స్ అండ్ డైలీ కన్సిస్టెన్సీ. మనకి రైట్ మైండ్ సెట్ ఉండాలి, మనం మంచి అంటే రైట్ స్కిల్స్ ఉండాలి, అలాగే కన్సిస్టెన్సీ, డైలీ కన్సిస్టెన్సీ అనేది కూడా ఉండాలి. ఓకేనా? నాకు ఇది కొటేషన్ బాగా నచ్చింది, అందుకే యాడ్ చేశాను. నెక్స్ట్, అసలుకి న్యూ కోచెస్కి అంటే ఇక్కడ ఎంతమంది కొత్తగా కోచ్ ఆప్షన్ తీసుకున్నారు ఫాస్ట్గా? అంటే మేము ఒక 1 month నుంచి కోచ్ ఆప్షన్ తీసుకున్నాము, 1 month 2 months అవుతుంది. ఒక 6 months లోపల ఉన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. ఒక 6 months లోపల ఉన్న వాళ్ళు హ్యాండ్ రైస్ చేసి అసలుకి నేను చెప్పేది దాంట్లో మీరు కరెక్ట్గా ఉన్నారా లేదా, న్యూ కోచ్గా మీకు అసలు ఈ స్కిల్స్ ఉన్నాయా లేవా, మీరు నిజంగా ఆ స్కిల్స్ ఉంటేనే న్యూ కోచ్కి సపోర్ట్ అయ్యిద్ది అనమాట. ఓకే, సూపర్. ఎంతమంది హ్యాండ్ రైస్ చేశారు? 3 members 4 members హ్యాండ్ రైస్ చేశారు. ఓకే, సూపర్, థ్యాంక్ యూ. ఒక్కసారి కోహోస్ట్లు ఉంటే ఎవరైనా హ్యాండ్ డౌన్ చేస్తారా? ఓకే, నేనే చేస్తా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కంగ్రాచులేషన్స్. ఒకసారి వీళ్ళందరికి క్లాప్స్ ఇస్తారా? న్యూగా మనలాగో చాలా మందిని మార్చాలని చెప్పేసి కోచ్ ఆప్షన్ తీసుకున్నారు. అది తీసుకోవాలన్నా చాలా డేర్ ఉండాలి, ఎందుకంటే చాలా ఉండాలి. ఓకే, నెక్స్ట్, అసలు కోచ్కి ఏం కావాలి? ఫాస్ట్గా వెళ్తున్నానా అర్థం అవుతుందా? టైం తక్కువగా ఉంది, 3 కల్లా క్లోజ్ చేయాలి, చాలా ఉంది చెప్పాల్సింది. ఓకేనా? సో మనకి న్యూ కోచ్గా ఏం కావాలి? ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే మేజర్గా ఫస్ట్ ప్రోడక్ట్ రిజల్ట్. ఎలాగో కోచ్ ఆప్షన్ తీసుకోకముందే తీసుకుంటా ఉంటాం, కోచ్ ఆప్షన్ తర్వాత కూడా తీసుకుంటాం, అది కస్టమర్గా ఉన్నప్పుడు. ఇక్కడ జూమ్ ఆపరేషన్ రావాలి, అంటే జూమ్ లింక్ పెట్టడం రావాలి, జూమ్లో హ్యాండ్ రైస్ చేయటం రావాలి. కస్టమర్కి జూమ్లో మన కోడ్ పెట్టడం కూడా రాదు చాలా మందికి. సో ఫస్ట్ 6 months ఉన్న కోచెస్ కానీ ఎవరైనా సరే మీకు ముందు వచ్చా రాదా అనేది మనల్ని మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. మనం జూమ్ ఆపరేషన్ చేయగలమా, జూమ్లో హ్యాండ్ రైస్ చేయగలమా, వీడియో ఆఫ్లో ఉందా ఆన్లో ఉందా, కోడ్ పెట్టామా లేదా, జూమ్ లింక్ పంపిస్తున్నామా లేదా. ఒక్కొక్కసారి జూమ్ సడన్గా ఆగిపోయిద్ది, ఎందుకు ఆగిపోయిద్దో తెలియదు. జూమ్ యాప్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫోన్లో ఇన్స్టాల్ అయ్యిద్ది, ఇన్స్టాల్ అవ్వదు. అది కూడా మనమే చేయగలం. అవసరమైతే ఇంకో మెయిల్లోకి వెళ్ళాలి, మెయిల్లో లాగిన్ చేయాలి, మనకి 2 విధాలుగా సైన్ అప్ చేయటం ఉండిద్ది, సైన్ ఇన్ చేయటం ఉండిద్ది, అవి నేర్చుకోగలగాలి. కొంతమంది చదువు రానోళ్ళు ఉంటారు, కొన్ని మొండు గుర్తులు పెట్టుకోవాలి, ఎలా ఓపెన్ చేయాలి, బ్లూ కలర్ లింక్ క్లిక్ చేయాలి. సో ఇలాగ జూమ్ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్, ప్రొడక్ట్ గురించి నాలెడ్జ్ ఉండాలి, ఎందుకంటే మనం ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కస్టమర్ వస్తారు. సో దాని గురించి డే బై డే ఇంక్రీజ్ అవ్వాలి. మార్నింగ్ జూమ్ సెక్షన్ లో ఉండాలి, మనకు చాలా ప్రొడక్ట్స్ గురించి తెలుస్తాయి, ఎలా కస్టమర్ తో మాట్లాడాలో తెలుస్తుంది. ఓకేనా? నెక్స్ట్, చెకప్ షీట్ అంటే చెకప్ షీట్ రాయడం రావాలి, దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం కూడా రావాలి. ఒక్క రోజులో రాదు. మనం డైలీ ఒక క్లబ్కి వెళ్ళి ఎలా మాట్లాడుతున్నారు, 4-5 మాట్లాడే దాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. సో వీటన్నిటిలో నెక్స్ట్, కోచ్కి దగ్గరగా ఉండాలి. కోచ్కి ఎందుకు దగ్గరగా ఉండాలి? కోచ్ మనల్ని ఇన్వైట్ చేసింది మన కోచే, అవునా కదా? మన కోచ్ మనల్ని ఇన్వైట్ చేశారు, మనల్ని మార్చారంటే కోచ్ దగ్గర ఖచ్చితంగా టాలెంట్ ఉన్నట్టే. చాలా మంది ఏమనుకుంటారంటే చదువు లేనోళ్ళు పైన మన అప్లైన్ కోచెస్ అయినా వాళ్ళకి చదువు లేదనుకో, లేదా వాళ్ళకి ఏం తెలియదు అనుకో, వాళ్ళకి కొంచెం మాట్లాడే స్కిల్స్ లేవనుకో, వాళ్ళకి ఏం తెలియదు అనుకుంటారు. బట్ నిన్ను ఇన్వైట్ చేశారంటే వాళ్ళకి టాలెంట్ ఉండబట్టే కదా నువ్వు వచ్చింది. సో మనం అది మర్చిపోకూడదు. ఓకేనా? సో కోచ్కి దగ్గరగా ఉండాలి, ఎప్పుడు కోచ్తో మాట్లాడుతూ ఉండాలి. మనకి కోచ్కి ఏదైనా వచ్చినా కానీ ఎలా ఉండదు, కూర్చొని మాట్లాడుకొని దాన్ని దూరం చేసుకోవాలి, వచ్చిన సమస్యను దూరం చేసుకోవాలి. కోచ్లకి మనకి మన కోచ్కి గొడవలు రాకూడదు, ఎందుకంటే అక్కడ వచ్చిన ప్రాబ్లం అంతకుముందు మనం బాగానే ఉన్నాం, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎత్తుక్కుంటే ఇబ్బంది ఉండదు అనమాట. నెక్స్ట్, మనం ప్రతి ట్రైనింగ్ లో ఉండాలి, అది ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ. బేసిక్ ట్రైనింగ్, నేను ఎన్ని వర్క్స్ ఉన్నా బేసిక్ ట్రైనింగ్ మిస్ అవును. అంతకు ముందు బేసిక్ ట్రైనింగ్ అంటే మా కోచ్ ఫోన్ చేసేవాడు, ఆన్ చేసేదని పక్కన పెట్టి నిద్రపోయేదాన్ని. ఎంతమంది చేస్తున్నారు అట్లా కొత్త కోచెస్? నేనైతే అంతా చేసేదాన్ని. మా కోచ్ ఫోన్ చేసింది కాబట్టి కోచ్ సాటిస్ఫాక్షన్ కోసం ట్రైనింగ్ లో ఉండేదాన్ని. ఇప్పుడు ఎక్కడున్నా
నేను నాకు పని ఉన్నా వర్క్ ఉన్నా సుధీర్ సార్ వచ్చే టయానికల్లా నేను ఖచ్చితంగా క్లాస్లో ఉంటా, క్లాస్ ముందు కూర్చుంటా. ఎందుకు ఉంటానంటే నాకు వచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్కి, అంటే నాకు ఆ 1 వీక్లోనూ ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ట్రైనింగ్లో కూర్చున్నప్పుడు నాకు ఏదో ఒక సొల్యూషన్ కనిపించేది. నేను 3 yearsలో ట్రావెల్ అవ్వడానికి నాకు మంచిగా అనిపించింది. అదే ఎంత ఇబ్బంది ఉన్నా మా అమ్మకి లిఫ్ట్ యాక్సిడెంట్ అయ్యి మా అమ్మని ఆమెకి లెగ్మెంట్స్ కట్ అయిపోయి నడవలేని సిచ్యువేషన్ లో ఉన్నా నేను 2 రోజులు మా అమ్మని వదిలిపెట్టి మా నాన్న హైదరాబాద్ పిలిపించి మా నాన్నకి మా అమ్మని ఇచ్చి పంపించి నేను 2 రోజులు అక్కడే స్పెక్టాక్యులర్ విన్నా. ఫస్ట్ నా కంపెనీ ఈవెంట్ అది. మా అమ్మ మా నాన్నకి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే అంత సిచ్యువేషన్ లో ఉన్న నన్ను మా ఊళ్ళో వాళ్ళు చుట్టాలు అన్ని మాటలు అన్నారంటే అన్ని మాటలు అన్నారు. ఏమొక దానికంటే అదే ఎక్కువైందా, ఏడమ్మ బాగలేకపోయి ఇదైపోయినా కానీ అక్కడే ఉంది, నన్ను చాలా మాటలు అన్నారు. నేను అవన్నీ నేను ఎందుకున్నానో నాకు తెలుసు. వాళ్ళని బాగా చూసుకోవడానికే నేను ఉండి ట్రైనింగ్ విన్నా. కానీ అది వాళ్ళకి తెలియదు కదా. ఆమె పోయేది కాక ఆమెను ఎందుకు తీసుకుపోయింది హైదరాబాద్, చాలా మాటలు వచ్చినాయి. బట్ వాళ్ళన్ని మాటలు నేను సక్సెస్ అయితే అలాంటి నోట్లు తిరిగి నన్ను ఇది చేస్తాయి. ఓకేనా, ఇవి న్యూ కోచెస్ కి కావాల్సినవి. ఓకేనా, అర్థమైందా? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, రాసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఈ టాపిక్ రాకపోవచ్చు. సో స్కిల్స్ లేకుండా సక్సెస్ రావడం కష్టం, కానీ కొంతమందికి ఉంటాయి, లేవు, ఒక్కొక్కరు వాళ్ళకు ఉండిద్ది. సో మన స్కిల్స్ నేర్చుకోవడానికి విల్లింగ్ గా ఉండాలి చేయడానికి. అలాగే సక్సెస్ తప్పకుండా వస్తుంది మనం విల్లింగ్ గా ఉంటే. ఓకేనా, నేర్చుకోవడానికి రెడీగా ఉంటే. నెక్స్ట్, అసలుకి హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి 7 పిల్లర్స్ ఉన్నాయి. ఈ 7 పిల్లర్స్ చెప్పి మనం క్లోజ్ చేసుకున్నాం. 7 పిల్లర్స్ ఏమేంటి అంటే, పిల్లర్ 1 డ్రీమ్ ఉండాలి. ఏంటంటే అసలు ఈ మన వై ఏమిటి, ఎందుకు మన హెర్బల్ లైఫ్ చేస్తున్నాం? కుటుంబం కోసమా, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసమా, రికగ్నేషన్ కోసమా, లేదా డ్రీమ్ లేకపోతే మనకి డిసిప్లిన్ అనేది ఎక్కువగా ఉండదు. నేనైతే ఇక్కడ చెప్తున్నా, నాకు ఖచ్చితంగా నాకు ఇక్కడ స్పీకర్ అవ్వటం కాదు, కంపెనీలో స్పీకర్ అవ్వాలని గోల్ ఉంది నాకు. ఇవాళ కాకపోయినా ఎప్పటికైనా కంపెనీ దాంట్లో స్పీకర్ అవ్వాలి, హెర్బల్ లైఫ్ సుఖీభవ సిస్టమ్ లో స్పీకర్ అవ్వాలి. అంటే నాకు ప్రెసిడెంట్ టీం అవ్వాలని గోల్ ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వచ్చినా హెర్బల్ లైఫ్ వెళ్ళిపోకూడదు అని ఉంది. ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంది. మన హెల్త్ ఉంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చింది, రికగ్నేషన్ వచ్చింది, ఫ్యామిలీకి మంచి టైం ఇవ్వచ్చు, గుడ్ కమ్యూనిటీలో ఉంటాము, లెగసీ ఉంది. సో అన్ని ఇందులో ఉన్నాయి. ఎన్ని కష్టాలు వచ్చినా హెర్బల్ లైఫ్ ని ఎందుకు వదిలిపెట్టకూడదు అంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వదిలిపెట్టకూడదు. సో ఫస్ట్ మన డ్రీమ్ మనకి క్లారిటీ ఉండాలి, మనం ఎందుకున్నాము అనేది. సో నా డ్రీమ్ ఏంటంటే ఫారెన్ వెళ్ళాలి, అందరిలో చెప్తున్నా ఇప్పుడే, ఫారెన్ వెళ్ళాలి, అలాగే ప్రెసిడెంట్ టీం అవ్వాలి, స్పీకర్ అవ్వాలి. నాకు మాట్లాడాలంటే చాలా ఇష్టం, అందరితో కమ్యూనికేట్ అవ్వాలంటే, కంపెనీలో స్పీకర్ అవ్వాలని ఉంది. సో ఫస్ట్ ఇదన్నమాట. నెక్స్ట్ పిల్లర్ 2 బిలీఫ్. మనకి నమ్మకం ఉండాలి. ఏమంటే నమ్మకం ఉండాలి? 3 నమ్మకాలు ఉండాలి. ప్రొడక్ట్ మీద నమ్మకం ఉండాలి, కంపెనీ మీద నమ్మకం ఉండాలి, మన మీద మనకు నమ్మకం ఉండాలి. చాలా మందికి సెల్ఫ్ డౌట్ ఉండిద్ది. ఎందుకు ఉండిద్దా చెప్పనా? అమ్మో నేను చేయగలనా, నేను చెందగలనా, నా వల్ల ఇద్దా అంటే మనలో మనమే చచ్చిపోతాం ముందు. అలా మనలో మనమే ఇదైపోతే ఎక్కడికి వెళ్ళలేం, ఎటు ముందుకు వెళ్ళాం. ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా ఏదైనా సాధించగలవు అని. మీ అందరికీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే, బీటెక్ చదివిన దాకా నాకు అసలు ఏది తెలియదు. మా డాడీ ఉన్నాడు ఒక సపోర్టివ్ గానే ఆలోచనలోనే, ఏది కావాలంటే అది మా నాన్న ఇస్తాడు ఆలోచనలో ఉన్నా. బీటెక్ అయిపోయింది, నేను క్లబ్ పెట్టిన ఒక 16 months నేను క్లబ్ రన్ చేశాను. అమ్మ నాన్న పూర్తిగా షాప్ ఆపేసేసారు. ప్రతిదీ ఇంట్లో ఎవ్రీ రూపాయి హెర్బల్ లైఫ్ చేస్తేనే హెర్బల్ లైఫ్ మీద రావాలి. అప్పుడు దాకా నాకు రెస్పాన్సిబిలిటీ తెలీదు. ఆ 16 months లో నేను ఇన్ని నేర్చుకోవాలని నేర్చుకున్నా. ఉన్న రోజు లేని రోజు, తిన్న రోజు, ఇంట్లో ఉప్పు కావాలన్నా, మంచినీళ్ళు కావాలన్నా, ఆ రోజు అనిపించింది ఒక ఇంట్లో రెస్పాన్సిబిలిటీగా ఒక హస్బెండ్ ఉంటే వాళ్ళు ఎంత టేక్ కేర్ చేస్తారో, వాళ్ళు ఎంత గైడ్ చేస్తారు, ఫైనాన్షియల్ గా ఎంత ఉండిద్ది అనేది నేను ఆ 16 months లో నేర్చుకున్నా. అది నా మంచికే అనుకున్నా నేను. ఎందుకంటే మంచి చెడు నేర్చుకోవడానికి నాకు ఒక 16 months, 1 year 4 months నాకు టైం దొరికింది. సో అలా నేర్చుకున్నా. మన మీద నాకు అప్పుడు ఇంకా చాలా బాగా నమ్మకం వచ్చింది, నా మీద నాకు ఎంత కష్టాన్నైనా ఫేస్ చేయగలననే థాట్ వచ్చింది.
సో మన మీద మనకు నమ్మకం ఉండాలి. మీకు మీరు నమ్మకపోతే ఎవరిని మిమ్మల్ని ఫాలో అవ్వరు అనమాట. మనల్ని మనం నమ్మకపోతే ఎవరైనా ఫాలో అవుతారు? ముందు మన మీద మనకు నమ్మకం ఉంటే కదా ఇంకొకరు మనల్ని నమ్మేది. సో ఇదన్నమాట. నెక్స్ట్ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్. మనమే మారాలి, హెల్త్ గా మారాలి, టైం టు టైం మెయింటెనెన్స్ చేయాలి, పాజిటివ్ గా ఉండాలి. అంటే జెంట్స్ వచ్చి గ్రూమింగ్, డ్రెస్సింగ్ బాగుండాలి, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే పీపుల్ మనల్ని చూస్తారు బిఫోర్ దే, అంటే మనల్ని అంటే ఏంటంటే పీపుల్ వాచ్ యూ బిఫోర్ దే లిజన్. అంటే వాళ్ళు వినే కంటే కూడా ముందు మనల్ని చూస్తారు. అంటే ముందు మనం మాట్లాడే ముందు మనల్ని చూస్తారు కదా, మనల్ని చూసిన తర్వాత కదా మనం మాట్లాడేది వినేది. సో మనం మాట్లాడే దాంట్లో ఎవ్రీథింగ్ పర్సనల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉండాలి. హెర్బల్ లైఫ్ అది ఒక్కసారిగా రాదు, టైం బై టైం మనం ఎంత కన్సిస్టెన్సీగా ఉంటే అంత అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ పిల్లర్ 4 డైలీ యాక్టివిటీ. సో ఇందులో నేను చేయట్లేదు, నేను చాలా మార్చుకోవాలి. ఇందాక మీకు ఫస్ట్ లో ఒక చెప్పాను, వెంకట్రావు సార్ నాకు ఈ టాపిక్ ఎందుకు ఇచ్చారు అనేది తర్వాత నాకు స్లైడ్స్ అన్ని ప్రిపేర్ చేసినాక నాకు అర్థమైంది. నేను చాలా మార్చుకోవాలి, చాలా అంటే నేను ప్రెసిడెంట్ టీమ్ చాలా మార్చుకోవాలి. సో ఇక్కడ రోజు మనం చేయాల్సిన పనులు, కొత్త వాళ్ళతో మాట్లాడడం, ఫాలోఅప్ చేయటం, కస్టమర్ కేర్ తీసుకోవటం, ట్రైనింగ్, రీడింగ్, ఎవ్రీ ట్రైనింగ్స్ లో అటెండ్ అవ్వటం, సోషల్ మీడియాలో ఒక నెల వచ్చి 2వ నెల ఇంగ్రీడియంట్ ట్రైనింగ్ వస్తాంలే అన్న మైండ్ సెట్ ఉండేది కొత్తలో. వామ్మో 600 అంట, వామ్మో ఇంకో 2వ రోజు 800 అంట. ఎంతమంది ఫీల్ అయ్యారు స్టార్టింగ్ లో? నేనైతే ఫీల్ అయ్యా, అమ్మో ఏంది రోజు 600 ఇవ్వాలా, నెల 600 ఇవ్వాలా అని అనుకున్నా. కానీ మంచో చెడో తెలియదు, ఎవ్రీ ట్రైనింగ్ లో ఇప్పటి వరకు నేను మిస్ అయిన ట్రైనింగ్ ఒక ట్రైనింగ్. అది ఎప్పుడు అంటే ఏప్రిల్ ఆ టైంలో నాకు ఎక్స్టర్నల్స్ ఉండి 2023 ఏప్రిల్లో నేను మిస్ అయింది ట్రైనింగ్. ఏప్రిల్లో అప్పుడే ఎఫ్రెష్ పార్టీ డిఎంఓస్ ఎలా చెయ్యాలి అనేది చూపించాడు. ఆ ఒక్క ట్రైనింగ్ నేను మిస్ అవ్వటం వల్ల నాకు 2 years పట్టింది ఎఫ్రెష్ పార్టీ నేర్చుకోవడానికి. ఆ ఒక్క ట్రైనింగ్ మిస్ అవ్వటం వల్ల నాకు కాలేజ్ లో పర్మిషన్ లేక నేను వెళ్ళలేకపోయాను. సో ఎవ్రీ ట్రైనింగ్ వింటాను, ఏదో ఒకటి నేర్చుకుంటా. సో మనకి ఈ యాక్టివిటీ అనేది చేయాలి. ఈ సోషల్ పనులే చేస్తాము కానీ పెద్ద రిజల్ట్స్ వస్తాయి. దానికి మేము కొత్తగా కోటిరెడ్డి సార్ నేను ఎప్పుడు హెర్బల్ లైఫ్ గురించి ఆలోచిస్తాం, ఏం కొత్తగా చేద్దాం, ఫాలోఅప్ ఎలా చేద్దాం, ఎలా చేయాలి, ఏంటి అనేది చేస్తా ఉంటే మాకు ఒక టూల్ అనేది వచ్చింది. అది సక్సెస్ అయినాక మీ అందరితో మేము షేర్ చేసుకుంటాం, మీరు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేద్దరు. అది ఒక యాప్ లో ఫాలోఅప్ అన్నమాట. మేము అది చేస్తున్నాం, బాగుంది, అలారం వస్తుంది, యాక్టివేషన్ బాగుంది. ఈసారి ట్రైనింగ్ లో ఖచ్చితంగా మీతో మేము అది షేర్ చేసుకుంటాం. మన ఫోకస్ మీట్ లో కానీ అట్లాగా ఖచ్చితంగా మేము షేర్ చేసుకుంటాము. ఓకేనా? పిల్లర్ 5 లెర్నింగ్. నిజం చెప్పాలంటే బీటెక్ లో కూడా నేను అంతసేపు ఎన్నో మనకి ఎంతో చాలా కష్టం. నాకు ఎదుటోళ్ళు చెప్పింది ఎన్నో, ముందు నేనే మాట్లాడాలనుకునే మైండ్ సెట్ నాది. అలాంటి దాని నుంచి ఇప్పుడు చాలా వాటికి ఎదుటోళ్ళు చెప్పింది అంతకు ముందు 90% వినేదాన్ని కాదు, ఇప్పుడు ఒక 40% దాకా వింటున్నా, 40 to 50%. సో మనం లెర్నింగ్ ఎందుకు ఉండాలంటే లెర్నింగ్ లేకపోతే మన గ్రోత్ అక్కడికి ఆగిపోతుంది. ఎందుకు ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలంటే మనల్ని మనం మార్చుకోవడానికి. మనం ఒక ఫోటో చూస్తాం, ఒక శిల్పి చెక్కుకుంటా ఉండిద్ది, మనల్ని మనమే
చేసుకోవాలి. అది బుక్స్ ద్వారా కానీ ఆడియోస్, ఇప్పుడు చాలా మంది మంచి మంచి ఆడియోస్ ఉంటాయి, అవి వింటాం. వీడియోస్, నేను ఎక్కువ మోటివేషన్ వీడియోస్ బాగా చూస్తాను యూట్యూబ్ లో. ఎంవిఎన్ కశ్యప్వి కానీ లేకపోతే చాలా చాలా చూస్తుంటా, ఎక్కువ చూస్తుంటా. అవి చూడటం వల్ల నాకు లో స్టేజెస్ లో బాగా మోటివేషన్ వస్తుంది. అలాగే ట్రైనింగ్స్, పెద్ద పెద్ద ట్రైనింగ్స్ కి అటెండ్ అవ్వాలి. మన చిన్న చిన్న ట్రైనింగ్స్ అయినా చిన్న చిన్న స్పీకర్స్ చెప్పినా ఉండాలి. లీడర్స్ గా రావాలంటే మనం రోజు ఒక 30 minutes అన్న గ్రోత్ మీద ఫోకస్ చేయాలి. సో ఇదన్నమాట. నెక్స్ట్ 6th పిల్లర్ కన్సిస్టెన్సీ. విజయం కోసం ఒకే సీక్రెట్, రోజు చేయాలి. 3 ఉన్నా లేకపోయినా సక్సెస్ 3 వల్ల కాదు, హ్యాబిట్స్ వల్ల వస్తుంది. అంటే ఏంటంటే ఇందులో నేను చాలా మైనస్ అయిపోతున్నా. ఒక రోజు చేస్తున్నా, రెండో రోజు చేయలేకపోతున్నా. నా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎవరైనా దబుక్కుని ఏదైనా అనగానే ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోలేకపోతాం. ఇప్పుడు ఒక రోజు పొద్దున్నే వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఏదో ఒక మాట మీద ఏదో అరుసుకున్నారు. మనకు ఆ రోజంతా చికాకుగానే ఉండిద్ది, అవునా కాదా? అది వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఇంకొకటి ఎవరైనా ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చిందంటే పొద్దున్నే, అది రోజు సాయంత్రం దాకా ఆ డిస్టర్బెన్స్ మైండ్ లోనే ఉండిద్ది. ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ చేసుకోవటం కూడా నాకు కావాలి. అంతకుముందు ఇంకా ఫీల్ అయిపోయేదాన్ని, ఎవరైనా అనగానే అసలు తీసుకోలేను నేను. అక్కడి నుంచి ఇప్పుడు ఒక 30% పర్లేదు, వాళ్ళే అనుకుంటారులే అనే మైండ్ సెట్కి వచ్చేసా. సో మనం కన్సిస్టెన్సీ అనేది చాలా మార్చుకోవాలి. అది ఉంటే హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవడానికి సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ పిల్లర్ డూప్లికేషన్. హెర్బల్ లైఫ్ కి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, నువ్వు సక్సెస్ అవ్వాలంటే డూప్లికేషన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పర్సన్ ఒక గంటలో ఒక చెట్టు నరుగుతున్నాడు అనుకోండి, ఒక పర్సన్. అదే ఒక 10 మంది కలిసి ఒక 10 చెట్లు ఒక గంటలో నరకొచ్చు, 10 మంది ఉంటాయి. అదే ఒకటే పర్సన్ 10 చెట్లు నరకాలంటే 10 గంటలు పట్టిద్ది. సో టైం సేవ్ అవుతుంది, బిజినెస్ అనేది గ్రోత్ వస్తుంది. ఎందుకంటే మనం డూప్లికేషన్ చేయాలి. ఇప్పుడు మన కోచ్ ఉంది, ఇప్పుడు నేను మీ అందరికి ట్రైనింగ్ చెప్తున్నాను, లేదా నేను వర్క్ చేస్తున్నా, నా కింద డూప్లికేషన్ అయితే నేను 10 మందికి చెప్పాను, నేను ఒక 10 మందికి చెప్పాను, నా డౌన్ లైన్ లో ఒక 3 ఉన్నారు, నేను ఒక 30 మందికి చెప్పాలంటే నాకు రోజుకు 10 మందికి చెప్పినా 3 రోజులు పట్టింది. అది 1 గంట పని చేస్తే. అదే నా కింద 3 ఉంటే 1 గంట 3 బయటికి వెళ్తే 1 గంటలో 3 రోజులు అయ్యే పని 1 గంటలో అయిపోయింది. సో అది మనం ఆ డూప్లికేషన్ అనేది నేర్చుకోవాలి. లీడర్ అంటే అన్ని తనే చేయడం కాదు, ఇంకొకరిని కూడా లీడర్ చేయడం. మీ టీంలో ప్రతి ఒక్కరు నేర్చుకొని ఇంకొకరికి నేర్పించగలిగే బిజినెస్ గ్రోత్ అవుతుంది అనమాట. నేర్పించగలిగితే అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మేజర్ గా ఈగో వస్తా ఉండిద్ది. ఆ ఈగోని కంట్రోల్ చేసుకోవాలి. అందరికి ఈగో ఉండిద్ది, నాకు లేదనుకోవడం, ఎవరికైనా ఈగో ఉండిద్ది. నన్ను ఎందుకు పిల్లలా, నాతో ఎందుకు పుట్ట దిగలా, అంతేలే, నన్ను చూసి పలకరీకుండా పోయారులే అని అంటే వాళ్ళ సిచ్యువేషన్ మనకు తెలీదు. నేనైనా అనుకుంటా, ఎవరైనా అనుకుంటారు, ఆ సిచ్యువేషన్స్ తెలీదు. మనకు అంత స్టెబిలిటీ మైండ్ వచ్చినప్పుడు మనకి సక్సెస్ వచ్చింది. ప్రెసిడెంట్ టీం ఊరకనే రాదు. సుధీర్ సార్ని చూస్తే అనిపించింది, ఆయన ప్రతి విషయం ఎంత ఇదిగా ఉంటారు. నేను ఆయన చాలా అబ్జర్వ్ చేస్తా, ఆయన మాట్లాడే విధానంలో, అర్థం చేసుకునే విధానంలో, ఆయన ఫుడ్ తినే కాడ కూడా నేను అబ్జర్వ్ చేస్తా. అందరు తిన్నదాకా ఫుడ్ తినరు, మనమైతే దొబ్బ ఎప్పుడు తిన్నామా అని తినటానికి వెళ్ళిపోతాం. ఆయన అందరు తిన్నదాకా తినరు, 2 ముద్దలే తింటారు. అన్ని ఉన్నాయా లేదా చెక్ చేస్తారు ఫుడ్ కాడ కూడా. మనం ఏదైనా వెకేషన్కి వెళ్ళినా కానీ అందరు రూమ్ లోకి వెళ్ళిందాక సార్ వెళ్ళరు. సో లీడర్ క్వాలిటీస్ అంటే ఇలా ఉండాలేమో అనిపించింది నాకు సార్ని చూస్తే. అన్ని క్వాలిటీస్ మనకు వస్తేనే కదా మనం ప్రెసిడెంట్ టీం అయ్యేది అనిపించింది. అందుకే సక్సెస్ అయిన వాళ్ళకి దగ్గరగా ఉంటే మనం కూడా ఆ క్వాలిటీస్ నేర్చుకుంటామంట. ఓకే, ఇక్కడ న్యూ కోచెస్ చేసే కామన్, ఇక్కడ దాకా మనకి 7 పిల్లర్స్ అర్థమైందా? బాగుందా? నేను అది చేయడానికి చాలా కష్టపడ్డాను, ఆ పాయింట్స్ అన్ని చేయడానికి, స్లైడ్స్ రూపంలో తేవడానికి. మీ అందరికి ఉపయోగపడింది అనుకుంటున్నా నేను. సో మనకి న్యూ కోచెస్ గా కామన్ మిస్టేక్స్ అన్నమాట. వెంటనే రిజల్ట్స్ కావాలనుకోవడం, వెంటనే రిజల్ట్స్ వచ్చేయాలి అని అనుకుంటాము. రిజెక్షన్ అంటే భయపడతాం, పాంప్లెట్ ఇవ్వగానే నా ముఖాన్ని కొడతారేమని భయపడతారు. బ్యాడ్జీ పెట్టుకోవాలంటే ఎవరైనా చూసిన వాళ్ళు, నేనైతే 2 సిచ్యువేషన్స్ చెప్తాను.
నేను ఫస్ట్ బ్యాడ్జీ పెట్టుకొని మా కాలేజ్కి వెళ్ళాను. నాకు భయం వేసి మా ప్రిన్సిపల్ ముందుకు వెళ్ళినప్పుడు ఇలా చున్నీ అడ్డేసుకొని బ్యాడ్జీ మీదకి మా ప్రిన్సిపల్ ముందుకు వెళ్ళా. భయం వేసింది ఆ రోజు ఏదో ప్రిన్సిపల్ దగ్గర ఏదో పర్మిషన్ కోసం వెళ్ళినప్పుడు. తర్వాత అదే 1 year తర్వాత మళ్ళీ నేను వెళ్ళా, ఏదో సర్టిఫికేట్ కోసం వెళ్ళా. ఆ రోజు నేను చున్నీ కాదు బ్యాడ్జ్ డైరెక్ట్ చూపిస్తా మాట్లాడా. ఏంటమ్మా హెర్బల్ లైఫ్ చేస్తున్నావా అని అడిగాడు మాకు ఆ ప్రిన్సిపల్. అది చేస్తున్నా అవన్నీ డబ్బాలు అమ్ముకోవటమే కానీ నీకు ఎందుకు అది అన్నాడు. సార్ అలా ఏం లేదు సార్, మా మదర్కి మంచి రిజల్ట్ వచ్చింది, నాకు మంచి రిజల్ట్ వచ్చింది, వెయిట్ తగ్గడానికి బాగుండిద్ది, చాలా మందికి మంచి ఇన్కమ్ ఆపర్చునిటీ నాకు నచ్చింది, చేస్తున్నాను సార్ అని ధైర్యంగా చెప్పా. సో నాలో నేను అంత చేంజ్ అబ్జర్వ్ చేశా. రిజెక్షన్ కి భయపడకుండా ఎవరు ఏదైనా అనుకోని మనం మంచి పని చేస్తున్నాం అనేది ఇంకొకటి రిజెక్షన్ యాక్సెప్ట్ ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు త్వరగా సక్సెస్ వచ్చేది. నెక్స్ట్ ట్రైనింగ్ స్కిప్ చేయడం. అబ్బాయి ఏమంటాంలే అంటే ఒక పనికి అలవాటు అవ్వడానికి ఒక 6 months అన్న టైం పట్టిద్ది అంటారు. 6 నెలలు తిరిగితే వాడు ఈడవుతాడు ఈడు ఆడవుతాడని. అట్లనే ఆ 6 months ట్రైనింగ్ స్కిప్ చేయకుండా మనం ఉండగలగాలి. ఎందుకంటే మన ఫ్యామిలీ కోసం మనం సక్సెస్ అవ్వాలి, మంచి లైఫ్ లీడ్ చేయాలి అనేది మనకు ఉండాలి. నెక్స్ట్ డైలీ యాక్టివిటీ లేకపోవడం, రోజు పని చేయకపోవడం, 1 గంట 2 గంటలు కూడా పని చేయకపోవడం. నెక్స్ట్ కంపేర్ చేసుకోవటం, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు వాళ్ళు ముందు సూపర్వైజర్ అయ్యారు, వాళ్ళు కోచ్ అయ్యారు, వాళ్ళకి అంటే ఒకరితో మనం కంపేర్ చేసుకోవటం. ఇప్పుడు మన చేతికున్న 5 ఏళ్ళే కరెక్ట్ గా ఉండవు, ఒకటి పైకి కిందకు ఉండేది. ఎవరిని బట్టి ఎవరి సర్కిల్ ని బట్టి వాళ్ళకి వస్తుంది. సో మనం కంపేర్ చేసుకోకూడదు. ఓకేనా. నెక్స్ట్ ఓల్డ్ కోచెస్ చేసే కామన్ మిస్టేక్స్, ఎక్కువ కంఫర్ట్ జోన్ లో ఉండిపోవడం. సో నేను చాలా ఉన్నా ఇప్పుడు కూడా సగం కంఫర్ట్ జోన్ లో ఉంటున్నా. నెక్స్ట్ కొత్త స్కిల్స్ నేర్చుకోపోవడం, అంటే అప్డేట్ అవ్వకపోవడం, అక్కడే ఆగిపోవడం, స్కిల్స్ డెవలప్ చేసుకోపోవడం, టీమ్ ని ఇగ్నోర్ చేయటం, పర్సనల్ డెవలప్మెంట్ లేకపోవటం. ఇక్కడ చాలా మనం నేర్చుకోవాల్సిన పర్సనాలిటీ డెవలప్మెంట్ ఆపేయడం అంటే ఏంటంటే మనలో మనం ఇప్పుడు మంచి చెడు అందరిలో ఉండిద్ది. నేను నాకున్న గుడ్ క్వాలిటీ ఏంటంటే హెర్బల్ లైఫ్ లోకి రాకముందైనా నేను ఒక విషయాన్ని అది మంచి అయినా చెడు అయినా ఒకళ్ళు నేను ఒక మాట అన్నా కానీ నేనే వెళ్ళి సారీ చెప్తా. నాకు అది అంతకు ముందు నుంచి ఉంది. అందుకే నాకు గుడ్ ఫ్రెండ్స్ ఉంటారు, నాకు ఎవరితో శత్రువులు ఉండరు. అసలుకి నాకు శత్రువులు అంటే భయం, నేను ఎవరితో శత్రుత్వం పెట్టుకోను. నా తప్పున్నా నేనే పోయి సారీ చెబుతా. ఆ ఒక్కటి ఉంది. ఇంకొకటి నన్ను నేను క్రాస్ చెక్ చేసుకుంటా. ఎవరితో నేను మాట్లాడక నేను ఈ మాట తప్పు మాట్లాడానా కరెక్ట్ మాట్లాడానా, ఇప్పుడు ఈ ట్రైనింగ్ అయిపోయింది, ట్రైనింగ్ అయిపోయినాక నేను ఏమైనా మార్చుకోవాలా, ఏమైనా తప్పులు ఉన్నాయా, నాకు అది ఎప్పటి నుంచో ఉంది. నాకు ఇక్కడికి వచ్చాక నాకు నేను చాలా నేర్చుకున్నా. హెర్బల్ లైఫ్ లోకి వచ్చిన కొత్తలో నాకు ఒక కోచ్ వచ్చేవాళ్ళు, ఒక కస్టమర్ వచ్చేవాళ్ళు కాదు, ఫాలోఅప్ చేయడం సరిగ్గా వచ్చేది కాదు. కానీ నేను ఆ ఫాలోఅప్ నేర్చుకున్నాను, ఒక కస్టమర్ తో మాట్లాడడం నేర్చుకున్నా, కోచెస్ తో మాట్లాడడం ఒక్క రోజులో రాలా. నాకు 3.5 years ఎక్స్పీరియన్స్ ఉంది. అమ్మ నేను ఎవరితో మాట్లాడినా నువ్వు భలే మాట్లాడమ్మా, చిన్న వయసులో భలే బిజినెస్ స్కిల్స్ ఉన్నాయమ్మా, బాగా కలిసిపోతావమ్మా అనే మాట నేను ఇప్పుడు మా షాప్ ఉంది, మా హోటల్ రన్ చేస్తున్నారు, నేను లేకపోతే నా ఒక 2 రోజులు కనిపించకపోతే ప్రతి కొట్టుకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు ఏంది ఇవాళ అమ్మాయి రాలేదా, అమ్మాయి బాగా మాట్లాడేది కొట్లో ఉండే అంటే ఆ యొక్క ఎన్విరాన్మెంట్ నాకు ఈ ట్రైనింగ్ నుంచే వచ్చింది, లేకపోతే నేను నేర్చుకునేదాన్ని కాదు. ఇంకొకటి నాకు అన్ని తెలుసు అనుకోవడం, నాకు అన్ని తెలుసు, ఎవరికి తెలీదు. అట్లీస్ట్ ప్రెసిడెంట్ టీం కాదు, ప్రెసిడెంట్ టీం అయినా అందరూ నిత్యం నేర్చుకుంటూనే ఉండాలి ఏదో ఒకటి. అన్ని తెలుసు, అన్ని కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉంటే మనిషి అవడు దేవుడు అవుతాడు, అవునా కదా. ఎవరో ఒకళ్ళు ఏదో ఒక మైనస్ ఉండిద్ది ఖచ్చితంగా. ఓకేనా. లాస్ట్ వర్డ్ అంటే ఇక్కడ నుంచి నేను కూడా పెట్టుకున్నా, మీరు కూడా ఒక 90 అంటే మనం ఒక చేసుకోవాలనుకుంటున్నాను. మనము ఒక day 1 నుంచి ఇవాళ నేను ఒక టార్గెట్ పెట్టుకున్నా. ఫస్ట్ నాకు రిజల్ట్ వెయిట్ లాస్ అవ్వాలని పెట్టుకున్నా. మారథాన్ బీటీపీలో పొద్దున మన ట్రైనింగ్ లో ఉంటానని చెప్పాను. అప్పుడు నేను ఒక ప్రామిస్ ఏం చేసుకున్నానంటే ఒక 90 days కన్సిస్టెన్సీ చేయాలి. ముందు నా వర్క్ వెయిట్ లాస్ మీద వర్క్ ఎంత, అసలు హెర్బల్ లైఫ్ కి నేను ఎంత టైం ఇస్తున్నా, అది ఫాలోఅప్ కానీ కస్టమర్స్ కానీ వర్క్ కానీ ఏదైనా ఎంత టైం ఇస్తున్నా అనేది ఒక నోట్ చేసుకోవాలని పెట్టుకున్నా. ఒక 90 days కమిట్మెంట్ ఉండాలనుకున్నా. అసలు బై లక్ ఏంటంటే నేను ఇవాళ అనుకున్నాను, అనుకోకుండా నాకు స్పీకర్ ఇవ్వటం అనుకోకుండా వచ్చింది అనమాట, కోయిన్సిడెన్స్. సో అందరం ఎంతమంది కమిట్మెంట్ ఇస్తారు?
ఒకసారి హ్యాండ్ రైస్ చేస్తారా? నేనైతే 90 డేస్ చేయాలనుకుంటున్నా. ఎందుకంటే నేను మారంది ఎవరు మారు. నాకు టాలెంట్ ఉంది, మాట్లాడగలను. నేను వెయిట్ లాస్ అయితే ఇంకా చాలా మంది కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయగలను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ హెర్బల్ లైఫ్ లో న్యూ కోచ్ కావాల్సింది హోప్ ఉండాలి. మనం ఎప్పటికైనా సక్సెస్ అవుతామని. ఓల్డ్ కోచ్ కావాల్సింది రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ రెస్పాన్సిబిలిటీ అనే దగ్గర ఒక వర్డ్ చెప్తాను. మనము అంటే నేను ఎప్పుడు ఒక పనిని మధ్యలో వదిలేసి వెళ్ళిపోను. ఎప్పటి నుంచి నాకున్న అలవాటు, ఒక పని చేస్తే పూర్తిగా చేసి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఒక ఫోకస్ మీట్ జరిగినా, మన క్లబ్ లో మెగా బిజినెస్ ఆపర్చునిటీ జరిగినా ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లా. నేనైతే లాస్ట్ కసువు ఉడిచి ఎత్తి అంట్లు దోమి వెళ్ళిన దాకా నేను వెళ్ళను. ఎందుకంటే నా ఇల్లు అనుకుంటా. క్లబ్ లో ఎప్పుడైనా కావాలంటే వెంకట్రావు సార్ని అడగండి, తిరుపతి మేడం అడగండి, నేను లాస్ట్ వరకు ఉంటా. కసువు ఉడుతా, ఎత్తుతా, నా ఇల్లు అనుకుంటా దాన్ని. అక్కడ నేను అవసరమైన టైంలో ఖచ్చితంగా నేను ఉంటాను. నాకు ఎంత పనున్నా నేను అవసరం, నేను లేకపోతే అక్కడ జరగదు అనే సిచ్యువేషన్ లో నాకెంత కష్టమైనా నేను అక్కడ ఉంటా. మనం ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. నాది అనుకోవాలి, వాళ్ళదిలే, వెంకట్రావు సార్ క్లబ్లే, నాకెందుకులే, నేనెందుకు బావాలే అని అనుకున్నామంటే సక్సెస్ అవ్వం. నాకు కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నేను క్లబ్కి వెళ్ళలేకపోతున్నా. దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్నా. నెక్స్ట్ బీటీపీలో ఉన్న కాడ నుంచి డైలీ క్లబ్కి కూడా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాను. వర్క్ చేసుకోవడానికి కూడా ప్లాన్ చేసుకున్నా. పొద్దున అందుకే 1 వీక్ 10 డేస్ అడిగాను మేడంని. సో మనం ఇక్కడ ఎంతమంది క్లబ్కి వెళ్తున్నారు? క్లబ్ లో ప్రతిదీ నేర్చుకుంటాం. నేను మాట్లాడడం నేర్చుకున్నాను. నా కస్టమర్స్ లేకపోయినా క్లబ్ పోండి. ఎందుకు క్లబ్ పోవాలంటే ఇక్కడ కొత్త కమ్యూనిటీ ఉండిద్ది, కస్టమర్స్ రిజల్ట్స్ ఉండిద్ది. అసలు క్లబ్ ఎన్విరాన్మెంట్ అనేది ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ మనకు అన్ని నేర్పించిద్ది. ముందు క్లబ్ పోవాలని పొద్దున్నే లెగవాలి, నిద్ర లేచే కానీ డిసిప్లిన్ మొదలైద్ది. నిద్ర లెగుస్తాము, టైంకి రెడీ అయ్యి వెళ్ళాలి, టాపిక్ టైం కల్లా ఉండాలి, అక్కడ ఏదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ప్రెషర్ చేయటం, షేక్ వేయటం నేర్చుకుంటాము, ఎలా మాట్లాడాలో నేర్చుకుంటాం, క్లోజింగ్ నేర్చుకుంటాం, ఎవ్రీథింగ్ క్లబ్ లో నేర్చుకుంటాం. ఓకేనా? ఎల్లలో కూడా వెళ్ళండి. కామన్ గా మనకి కావాల్సింది ఏంటంటే డ్రీమ్, బిలీఫ్, డైలీ యాక్షన్ ఉండాలి, అలాగే లెర్నింగ్, కన్సిస్టెన్సీ. ఇవి ఉన్న వాళ్ళు హెర్బల్ లైఫ్ లో సక్సెస్ అవ్వటం అనేది ఆపలేరు ఎవరు. మంచి చెడు అందరికి వస్తాయి, ముందుకు పడతాయి, వెనక పడతాయి. నేనైతే ఇప్పటి వరకు చాలా చూసా హెర్బల్ లైఫ్ లో. మా అమ్మ కింద పడక ముందు బైక్ పోయింది నాకు, 55,000 పెట్టి పక్కన వాళ్ళు స్కూటీ పోతే మా డాడీ ఇప్పించాడు. తర్వాత క్లబ్ పెట్టిన వెంటనే మేము పెట్టిన తర్వాత రోజు మా నాన్న నేను కింద పడ్డాము. క్లబ్ ఓపెనింగ్ కూడా మా చేతికి కట్టేసుకొని ఉన్నాము. చాలా మంది నాకు చాలా నెగిటివ్స్ అన్నారు. మీకు ఎందుకు అవసరమా, అది మంచిది కాదేమో, మీకు ఎందుకు చేస్తున్నారు అంటే ఇట్లా చాలా వర్డ్స్ వచ్చాయి. తర్వాత మా మదర్కి లెగ్మెంట్స్ కట్ అయిపోవడము, చాలా అప్ అండ్ డౌన్స్ చూశాను. అన్ని నా మంచికే. ఎన్ని కష్టాలు వస్తే అంత త్వరగా సక్సెస్ అవుతాము అనేది నేను నేర్చుకున్నా. ఓకేనా? సో అందరం కన్సిస్టెన్సీ చేద్దాము. థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ గాడ్. ఫస్ట్ మీ అందరికి ఈ టాపిక్ వినడానికి మీరందరూ ఇక్కడ ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకట్రావు సార్ అండ్ తిరుపతమ్మ మేడం. నాకు మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒక్కసారి మీ అందరికి అర్థమైతే క్లాప్స్ ఇవ్వచ్చు కదా. నా టైం కూడా అయిపోయింది, 3 minutes ఎక్స్ట్రా తీసుకున్నా, సారీ. ఓకే, థ్యాంక్ యూ. బ్యాక్ టు MC.